హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ స్పెషల్ మినప సున్నుండలు ఎలా చేయాలనేది చూద్దాం. మొదటగా గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 గ్లాసు మినపగుళ్ళు వేసుకుని బాగా వేయించుకోవాలి. అదే పాన్లో ఇంకొక గ్లాసు పొట్టు మినపపప్పు అనేది వేసుకోవాలండి. ఇక్కడ మినపప్పు అయినా వాడుకోవచ్చు, మినపగుళ్ళు అయినా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని మొత్తం బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యం వేసుకోండి. దీనివల్ల సున్నుండలు అనేవి మంచి టేస్టీగా అయితే వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మిక్సీలో వేసుకుని మెత్తని పిండిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ పట్టుకుని మెత్తటి సున్నుండల పిండిని రెడీ చేసుకోవాలి. ఈ సున్నుండలు వచ్చి గోదావరి స్టైల్లో చేస్తున్నామండి. మంచి టేస్టీగా ఉంటాయి. జస్ట్ 10 to 15 మినిట్స్లో అయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా జల్లించగా వచ్చిన నూకను కూడా మళ్ళీ పిండి పట్టించుకుని నీట్గా జల్లెడ పట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మొత్తం పొట్టు మినపప్పుతోనే ఈ సున్నుండలు అనేవి తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మెత్తటి సున్నుండల పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం అనేది తీసుకోవాలండి. 1/2 కిలో మినపగుళ్ళకు 1/2 కిలో బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని కొంచెంగా మెత్తగా చేసి ఈ విధంగా పిండి మొత్తంలో కలుపుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా సున్నుండల పిండిలో బెల్లం కలుపుకుని మెత్తని పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తంలో నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చేతితో చేసేటప్పుడు ఈ విధంగా ముద్ద అయ్యే వరకు కూడా నేతిని వేసుకుని బాగా పిండి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు పిండి మొత్తం ఈ విధంగా రెడీ అయిన తర్వాత
2 చేతులను ఉపయోగించి సున్నుండల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. గోదావరి జిల్లాల ఫేమస్ మినప సున్నుండలు అయితే ఈ విధంగా ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.